రుక్మిణి అయితే దేవుడి గదిలోనికి వెళ్ళి, దేవుడా, నేను ఎంత ప్రయత్నిస్తున్నా సరే నా భర్త నన్ను అర్థం చేసుకోవట్లేదు, నా భర్త నన్ను అర్థం చేసుకునేటట్లు చెయ్యి అని చెప్పి ఒక కన్ను మీదకి పెట్టి ఒక కన్ను పక్కకి తిప్పి శ్యామ్ చూస్తున్నాడా లేదా అని చెప్పి అలా దేవుడితో అయితే మాట్లాడుతూ ఉంటుంది. అది విన్న శ్యామ్ అయితే ఇలా అంటూ ఉంటాడు, అర్థం చేసుకుంటాను, ఎందుకు అర్థం చేసుకోను, మనోహర్ అని చెప్పి మనోహర్ని పిలుస్తాడు. మనోహర్ రాగానే రుక్మిణి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి వీడు ఇక్కడికి వచ్చాడు, వీడు బ్రతికే ఉన్నాడా అని చెప్పి రుక్మిణి అయితే అనుకుంటూ ఉంటుంది. నువ్వు మనోహర్కి చేసిన ద్రోహాన్ని గురించి మనోహర్ చెప్పడానికి వచ్చాడు, నువ్వేమి కంగారు పడకు అని చెప్పి శ్యామ్ అంటాడు. ఆ మాటలకు రుక్మిణి అయితే నేనేం చేశాను, మనోహర్ నా బెస్ట్ ఫ్రెండ్ అంతే అని చెప్పి అంటూ ఉంటుంది. బెస్ట్ ఫ్రెండ్ని యాక్సిడెంట్ చేయించుతారా అని చెప్పి శ్యామ్ అంటాడు. నేనే యాక్సిడెంట్ చేయించడం ఏంటి అని చెప్పి అంటుంది. అవును, నువ్వు మనోహర్కి యాక్సిడెంట్ చేయించావు అని చెప్పి అంటే, లేదు, నువ్వే యాక్సిడెంట్ చేయించి నాపై తోసేస్తున్నావు, ఇదంతా రాధ ముందు చెప్తే రాధ ఏదో నేను చెడ్డదాన్ని అనుకోవడం కోసం అని చెప్పి నువ్వు ఈ ప్లాన్ అంతా వేసావు కదా అని చెప్పి రుక్మిణి అంటుంది. అది విన్న శ్యామ్ అయితే నువ్వు నాటకాలు ఆడుకో అంటాడు. ఇదంతా చూస్తున్న వాళ్ళ అమ్మ నాన్న అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.